మేనేజింగ్ డైరెక్టర్ని. సో నమస్కారం అండి. సో మీ పేరండి? మడుగు మల్లికార్జున రెడ్డి గారు. ఓకే, మల్లికార్జున రెడ్డి గారు. సో దేవర ట్రిపుల్ 1 స్పైస్ వెజ్ కంపెనీది 5 ఎకరాలు వేశారు. సో వాళ్ళు ఫస్ట్ టైం మిర్చి ఏరారు. ఎండుమిర్చి కలంలో ఉన్నాం మనం. సో ఏ ఊరండి మీది? సలకల వేడు మండలం అండి? వేస్తవారిపేట. జిల్లా మార్కాపురం జిల్లా అండి. ఎలా ఉందండి? బాగానే ఒకసారి చూడండి మిర్చి క్వాలిటీ. ఎంత దిగుబడి రావచ్చు అండి ఇప్పుడు? ఇది 30 పైనే రావచ్చు. 30. రెండోసారికి ఎలా ఉంది? మళ్ళీ మంచిగా ఉంది? బాగానే ఉంది. ఎలాంటి అభ్యంతరం లేకుండా వేసుకోవచ్చు. మీ పేరండి? నక్కన ఆశ్రయ. ఎక్కడండి మీరు? మాది త్రిపురాంత మండలం సోమపల్లి గ్రామం. ఓకే, మీరేంటి నర్సరీ? శ్రీ వెంకట త్రిపుర. మీరండి? మాది బేస్తవారిపేట. పేరండి? కాశీం. మీ నర్సరీ పేరు కానీ కాశీని. కాశీం నర్సరీ. ఓకే, కాశీం నుంచి వచ్చారండి. ఓకే, ఒకసారి చూడండి మీరు కాయ ఎలా ఉంది ఏంటి క్వాలిటీ. కాయ అయితే రంగు కానీ కలర్ బాగానే ఉంది సార్. వేసుకోదగిన రకమైన విత్తనము. రైతు వారిగా మీకు ఎలా ఉంది? మీరు హ్యాపీగా ఉంటేనే ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. తెగులు బొగులేం తట్టుకునే వైరస్ అనేది చాలా వరకు కొంతవరకు తట్టుకుంటదండి. కొంతవరకే తట్టుకుంటది వైరస్ ని, 100% కాదు. మేము రైతులకు చేయవచ్చా? రైతులు అయితే ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు విత్తనం. మీకు ఇచ్చినాం కాబట్టి ఎలాంటిది ఇప్పుడు కలంలోకి వచ్చారు, తోట చూడండి, కాయ క్వాలిటీ చూడండి. మీ పక్కన రైతులు చూస్తున్నారండి ఇది? చూస్తున్నాను. ఏమంటున్నారు వాళ్ళు? ఎలా ఉన్నది ఇప్పుడు తోట అనేది? నేను చాలా లెక్క చూసా సార్, కానీ గ్రాప్ అనేది లేదు సార్. కింది నుంచి ఉంది కాపు. మధ్యలో కొన్ని సార్లు అడుగు స్టెప్ పోద్ది, కానీ ఇది అడుగు స్టెప్ పోలే. ఒక కోత అక్కడ మనం కాయ సైజు కానీ ఏదైనా అన్ని బాగుంది. అడుగు స్టెప్ అనేది పెంచి చేతులు ఆల్రెడీ కాయ సైజ్ అయితే బాగుంది, కానీ ఇది దిగుబడి బాగా వస్తుంది సార్. ఇట్లా కాపు నిండా వల్ల దిగుబడి వస్తుంది బాగా. 5 ఎకరాల మీద కూడా రైతు మంచిగా చేశారు. అంటే మనం ఒకటే సార్ గుర్తుంచుకోవాల్సింది, కాపు మిస్టేక్ కాకపోతే దిగుబడి పెరుగుద్ది. అది మీరండి కాసిం గారు? వేసుకోవచ్చు. మీ రైతులకి రికమెండ్ చేస్తారా? మీ రైతులకు రికమెండ్ చేస్తారు. ఓకే, వేసుకోవాలి, ఇబ్బంది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఎలా ఉందండి? మీరు మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. మీ పేరు? శ్రీనివాసరెడ్డి గారు. మీది ఎవరండి? మాది దేశీ అగ్రహారం. దేశీ అగ్రహారం. ఎలా ఉంది తోట? ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది. శ్రీనివాసరెడ్డి సార్. ఓకే ఓకే. శ్రీనివాసరెడ్డి